శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులు మందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం పరమపూజ్య శ్రీ ఏకనాథ్ మహారాజు వారి దివ్య చరిత్ర ఇవాళ స్మరణం చేసుకుంటున్నాం. ఈ చరిత్రని, ఈ అమృతమైనటువంటి గ్రంథాన్ని మనకు అందించినటువంటి మాతాజీ నిరంజనానంద మాతాజీ వారికి మనం తప్పనిసరిగా శిరస్సు వంచి పాదాలకి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరిస్తూ, అలాగే విఠల్ బాబా గారికి, మాతా నిరంజనానంద మాతాజీ గారికి నమస్కారం చేసుకుని ఆశీర్వచనాలు అర్థిస్తూ ఇవాళ నుంచి మనం ఏకనాథ్ మహారాజు వారి దివ్య లీలల్ని ప్రతిరోజు స్మరణం చేసుకుంటున్నాం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నారాయణుడి తాలూకా సంకల్పంతో జన్మించినటువంటి జీవులలో మానవుడు ఉత్తమ జీవి. ప్రతి మానవుడు సుఖపడాలని, ఆనందం పొందాలని చాలా కష్టపడి కోరుతూ ఉంటారు. కానీ సుఖం అన్నది క్షణంలో మనసుకు హాయినిచ్చి జారిపోతుంది. దుఃఖం మళ్ళీ 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 వస్తూనే ఉంటుంది, ఆవరిస్తూ ఉంటుంది. దుఃఖం కలిగినప్పుడు ప్రశాంతంగా కూర్చుని తానొకప్పుడు అనుభవించినటువంటి సుఖాన్ని తలుచుకుని దుఃఖాన్ని మరచిపోతే ఆనందపడవచ్చు. కానీ అలా చేయలేడు మానవుడు. దుఃఖ సమయంలో దుఃఖానికి ఎవరు కారకులో వాళ్ళని తలుచుకుని వివేకాన్ని కోల్పోయి విచారపడి నీరసించిపోయి కృంగి కృషించి చివరికి మృత్యువు పాలు పడతాడు. దుఃఖం కలిగినప్పుడు వివేకం కలిగితే ఆ వ్యక్తి అంతర్ముఖుడవుతాడు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసి ఆత్మ అనాత్మ విచారణ ద్వారా ముముక్షువును సాధిస్తాడు. వ్యక్తి తాలూకా అంతర్ముఖత్వానికి, ఆధ్యాత్మికతకి కారణం ఎప్పుడైనా దుఃఖమే కానీ సుఖం కాదని దీనిని బట్టి నిస్సందేహంగా తెలుస్తోంది. అర్జునుడి తాలూకా విషాదం జ్ఞానప్రాప్తికి దారితీసింది. కాబట్టి ఎప్పుడూ కష్టాలే ప్రసాదించమని కుంతీదేవి కృష్ణ పరమాత్మని కోరుకున్నది. జీవుడికి ఆ కష్టాలే మేలు చేస్తాయని మహనీయులకు కూడా తెలుసు. పసిబిడ్డకి బాగా ఆకలి వేస్తున్న సమయంలో మనం ఎన్ని ఆట వస్తువులు ఇచ్చినా విసిరి పారేసి తల్లి కోసం ఏడుస్తూ ఉంటాడు. దుఃఖం కలిగినప్పుడు మనం భగవంతుని కోసం ఏడవాలి. ఆ సమయంలో నిరంతరం సుఖాన్నిచ్చేవి పట్టుపరుపులు కానీ, రుచికరమైనటువంటి ఆహారం కానీ, ఏ విధమైనటువంటి అవి మనశ్శాంతిని, సుఖాన్ని ఇవ్వవు మనకి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ దుఃఖాన్ని పోగొట్టే కీలకం ఒక సద్గురువు దగ్గర ఉంటుంది. పసిపాప తల్లి కోసం వెంపర్లాడే విధంగా సద్గురువు కోసం అన్వేషణ చేయాలి. కఠినమైనటువంటి ఆకాంక్షతో, జిజ్ఞాసతో, నిరంతరం స్మరణతో వెదికితే సద్గురువు తప్పనిసరిగా మనకి దొరుకుతాడు. ఈశ్వరుడితో నిత్యయుక్తులకు యోగులు మాత్రమే ముముక్షువులకి మార్గనిర్దేశనం చేయగలరు. అటువంటి సద్గురువు లభించిన వారి జన్మ ధన్యం. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అన్న అసత్యం నుంచి సత్యదర్శనానికి, చీకట్ల నుంచి వెలుగులోకి, మృత్యువు నుండి అమృతత్వానికి తీసుకుని వెళతాడు ఒక సద్గురువు మాత్రమే. అటువంటి మహాత్ములైనటువంటి గురువులు ఎంతలో మన భారత భూమిపై అవతరించి ఆశ్రితులని సన్మార్గంలో నడిపించారు. అటువంటి సద్గురువులు పూర్వం ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇక ముందు కూడా ఉంటారు. వాళ్ళని పట్టుకోవడమే మనది కష్టం. మహాత్ముల తాలూకా దర్శన, స్పర్శన, సంభాషణ, సంసేవన భాగ్యం లభించినటువంటి శిష్యులు, వారి ప్రేమని ఆస్వాదించిన శిష్యులు ఆ గురువులను ఎంతో గట్టిగా పట్టుకోవాలి. దీనిని మర్కట కిశోర న్యాయం అంటారు. అంటే కోతిపిల్ల తల్లిని పట్టుకునే విధంగా గురువు శిష్యుడిని విడిచిపెట్టకుండా సేవించాలి అని దీని తాలూకా సిద్ధాంతం. అదేవిధంగా సేవించి శిష్యుని తాలూకా సకల బాధల నుండి తల్లి తన పిల్లల్ని సంరక్షించుకునే రీతిలో సద్గురువు సంరక్షిస్తాడు అని పెద్దలు చెబుతున్నటువంటి విషయం. ఇది తప్పనిసరిగా సత్యమై తీరుతుంది. విఠల్ బాబా గారు వ్రాసినటువంటి అక్కల్కోట స్వామి వారి చరిత్రలో ఈ విధంగా మనం ఒకసారి గతంలో చెప్పుకున్నాం. జగద్గురువు, ఆదిగురువు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఆయన తన తత్వాన్ని అర్హులైనటువంటి శిష్యులకి తెలిపడానికి, దుఃఖాన్ని దూరీకరించడానికి, ముముక్షు మార్గంలోకి మళ్లించి భక్తులకి మోక్ష మార్గం చూపించడానికి సర్వకాల సర్వావస్థల యందు సంసిద్ధంగా ఉంటారు.
శ్రీ దత్తస్వామి త్రిమూర్త్యాత్మకుడు, త్రిగుణాత్మకుడు, త్రిగుణ త్రి త్రిగుణ త్రిగుణాత్మకుడు మరియు త్రిగుణాతీతుడు. త్రిగుణాల్ని సమన్వయపరుచుకుని అధిగమించినటువంటి అత్రి మహర్షికి ప్రసన్నుడైనాడు. ఆయన కోరికపై అతనికి పుత్రుడు దత్తాత్రేయ నామాన్ని స్వీకరించాడు. శ్రీ దత్తాత్రేయుని తాలూకా లీలలు దేవతలకి మునులకి కూడా అంతు చిక్కవు. కానీ ఆ జగద్గురు సాధకుడిపై ప్రీతి చేత తన తత్వాన్ని తెలిపే సద్గురువుగా భూమిపై అవతరిస్తాడు. ఆయనే శిష్యుడిగా అవతరించి శిష్య లక్షణాలని గురువుగా గురుతత్వాన్ని వెలుగులోకి, అంటే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తాడు. ఆది నుండి ఈ గురు శిష్య పరంపర అనే సత్సాంప్రదాయం ద్వారానే ఆత్మవిద్య వెలుగులోకి వస్తోంది. శ్రీ దత్తాత్రేయ స్వామి యోగీశ్వరేశ్వర చక్రవర్తి అని స్థుతించబడ్డాడు. ఈయనే మహాభయ నివారకుడు, మహాజ్ఞాన ప్రదాత, సకల సంపత్ ప్రదాత, యోగ ప్రదాత. ఈ ప్రపంచంలో ఎవరికి ఏది కావాలన్నా ఇవ్వగలిగినటువంటి సమర్థుడు ఈయన. అయినప్పటికీ కూడా వారి వారి యోగ్యతలకు అనుగుణంగానే దేన్నైనా ఇస్తూ ఉంటారు. కోరిన కోరిక నెరవేరక కొందరు సద్గురు రూపుడైన దత్తుడిని విడిచిపెట్టేస్తారు. కానీ వారి కర్మలు కొన్ని అడ్డుపడడం ద్వారా వారి కోరికలు నెరవేరడం లేదని తెలుసుకోరు అని విఠల్ బాబా గారు మనకి ఇక్కడ ఉద్బోధించారు. స్వామి సర్వదీ సాక్షిభూతం, అందరి మనసులోని బుద్ధులుగానే సాక్షిగా ఉన్నవాడు కాబట్టి దత్తుడు అటువంటి వారికి కూడా వారి కర్మలను వీలైనంత త్వరగా తొలగించడానికి అనేక రీతులలో శోధిస్తాడు. సాధకుడు సానుకూలంగా స్పందిస్తే అవి తొలగిపోయి శుభం చేకూరుతుంది. లేకపోతే కొన్ని జన్మల వరకు ఆ కర్మానుభవం తప్పదు. సద్గురువు తాలూకా అండలో కర్మలను అనుభవించడంలో బాధలు శీఘ్రంగా సమసిపోతాయి. ఈ కీలకం తెలిసి ఆచరించేవారు, సేవించేవారు తక్కువ. తెలియగలిగిన వారు ఆహా ఇంతకాలానికైనా తెలిసిందని బ్రహ్మానందపడతారు. అంతకు ముందున్న జీవితం కలని భావిస్తారు. దత్తస్వామి సకల సంప్రదాత, సకల సంపదలని మనకి ఇచ్చినటువంటి వాడు. అందుకు ఇక్కడ మనకేమిటంటే సకల సంపత్ ప్రదాతగాను, యోగ ప్రదాతగాను, శక్తి ప్రదాతగాను, జ్ఞాన ప్రదాతగాను మహాత్ముల అనుభవాలు మనకు తెలియజేస్తున్నాయి. కార్తవీర్యార్జునుడికి 1000 చేతులు బలాన్ని ఇచ్చి, అంటే 1000 బాహుల బలాన్ని ఇచ్చి 80,000 సంవత్సరాలు రాజ్యపాలన చేయించాడు. అణిమాది అష్టసిద్ధులే కాకుండా ఆకాశయానం, నీటిలో యానం మొదలైనటువంటి అనేక వరాలు ఇచ్చేశాడు. యదు మహారాజుడికి అవధూతగా 24 మంది గురువుల నుంచి నేర్చుకున్న జ్ఞానం తాను అభ్యసిస్తున్నట్లుగా సుఖానుభూతిని పొందినట్లుగా బోధించాడు. ప్రహ్లాదుడికి అజగర వృత్తిని తెలిపాడు. అలర్కుడికి యోగాన్ని బోధించి అహంకార మమకారాలు తొలగించి ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించి జీవిత పరమార్థాన్ని ఎరకపరిచాడు. ఇవి యుగాంతరాల్లోని దత్తాత్రేయుని తాలూకా లీలలు. కలియుగంలో దత్తాత్రేయ స్వామి స్వయంగా మానవ అవతారాన్నెత్తి సాధకులగునేటువంటి గురు శిష్యులను ఉద్ధరిస్తున్నాడు. సాధకులైనటువంటి శిష్యులు ఉద్ధరిస్తున్నాడు. స్మర్తృగామి అని పేరు పొందినటువంటి స్మరణ మాత్రంతోనే పాప తాప నిర్మూలనం చేస్తాడు. శ్రీ దత్తోపాసకులు దత్తకృపాపాత్రులతో ఇటీవల కాలంలో వారిలో అగ్రగణ్యులు శ్రీ జనార్దన స్వామి అని చెప్పవచ్చు. జనార్దన స్వామి మహారాష్ట్ర దేశంలో చాలిస్గామ్ అనే గ్రామంలో దేశస్థ బ్రాహ్మణ వంశంలో శాలివాహన శకం 1426లో జన్మించారు. ఈయన బాల్యాన్ని సకల శాస్త్రాలు, రాజనీతి సూత్రాలు, ఆయుధ ప్రయోగాలు, అశ్వారోహణం మొదలైన విద్యలను అభ్యసించాడు. 2 కన్యల్ని పెళ్ళాడాడు. కానీ కొంతకాలానికి సంసారం మీద విరక్తి కలిగింది. దీనికి కారణం ఒక మహానీయుని దర్శనం. ఆ మహాత్ముడై దత్తస్వామి తాలూకా 2వ అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు. కలియుగంలో దత్తస్వామి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి అయితే, పిఠాపురంలో సుమతి అప్పలరాజు శర్మ దంపతులకు జన్మించి తర్వాత దేశమంతటా పర్యటించి గోకర్ణం, శ్రీశైలం దర్శించి చివరికి కృష్ణానది మధ్య కలిగినటువంటి దివి కురువపురం చేరి తన 34వ ఏట అవతారాన్ని చాలించారు. తర్వాత మహారాష్ట్ర దేశంలో కరంజా నగరంలో అంబా మాధవ శర్మలకు పుత్రుడై జన్మించాడు. ఆయనే శ్రీ నృసింహ సరస్వతి నామంతో దేశమంతటా తీర్థయాత్రలు చేసి చివరికి నర్సోబావాడిలోని గాణుగాపురంలోని చాలా కాలం అనేక లీలలను చూపించాడు. ఎనలేని మహామహిమాన్వితుడిగా ఖ్యాతిగాంచాడు. చివరకు శ్రీశైలం చేరి అవతారాన్ని మరుగున పరిచారు. ఆ మహాత్ముడే జనార్దనునికి దర్శనమిచ్చి తానే దత్తుడిగా తెలిపాడు. జనార్దనుడి తాలూకా మానసిక అశాంతి ఆ దివ్య దర్శనంతో అంతరించిపోయింది. ఆ దివ్య పురుషుడు అనుసరించి నరసింహవాడికి వెళ్ళి అక్కడ ఔదంబరం అంటే మేడి వృక్షం నీడలో కూర్చుని చేసినటువంటి మంత్రోపదేశం హస్తామస్తక సంయోగం చేత శక్తిపాతం చేశారు. వెంటనే జనార్దనుడు దివ్యజ్ఞానిగా మారిపోయాడు.
దత్తాత్రేయుని అంటే స్పర్శతో అతని దేహంలో విద్యుత్తు ప్రవహించినట్లయింది. సమాధి స్థితిని పొందాడు. ఆత్మదర్శనంతో ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి తత్వం దత్తుడేనని అవగతమైంది. బ్రహ్మానందంలో ఓలలాడాడు. బాహ్యస్థితిని కోల్పోయాడు. తనలో ఆనందాన్ని నిగ్రహించుకోలేక చాలాసేపు అలా పడిపోయాడు. సద్గురుడు తన కృపాకటాక్ష వీక్షణాలు అతనిపై ప్రసరింపజేసి చిరునవ్వులు చిందిస్తూ జనార్దనుని తాలూకా సాధారణ స్థితికి తీసుకొచ్చాడు. అతని మనస్సులోని పారవస్యతని క్రమబద్ధీకరించి ఇలా పలికాడు: నాయన, ఆత్మజ్ఞానాన్ని పొందేవు, కృతార్థును అయ్యేవు, కానీ నీకు చాలా కర్తవ్యం ఉన్నది. దానిని ఎంతో చాకచక్యంగా నిర్వహించాలి సుమి. మహోన్నతమైనటువంటి జ్ఞానం కలిగి ఎంతో ఆనందాన్ని ఎల్లప్పుడూ అనుభవిస్తూ మనుగడని సాగించాలి. నా ఆశీర్వాదం, కృప నీ పైన ఎప్పుడూ లభిస్తుందని చెప్పి దత్తస్వామి నరసింహస్వాముల వారు అదృశ్యమైపోయారట. జనార్దన స్వామి అక్కడే కొంతకాలం తపోనిష్టలో ఉండి శ్రీగురుడు తాలూకు ఆజ్ఞని అంటే ఆదేశాలని ఎక్కడా కూడా ఒక కించెత్తు కూడా ఎక్కడా ఆలస్యం చేయకుండా చాలీస్గాం చేరుకుని కుటుంబ సభ్యులను కలిశాడు. కొంతకాలం గడిపాడు. యోగనిష్టని, దైవ దర్శనాన్ని పొందినటువంటి అపరిమితమైనటువంటి తేజస్తో చాలీస్గాం తిరిగి వచ్చినటువంటి జనార్దన పంతులో నిజాం షాయికి ఎంతో గౌరవ ప్రపత్తులు కలిగి అతన్ని తన వద్దకు పిలిపించుకుని దేవగిరిని పరిపాలించమని కోరాడు. ఎందుకంటే దేవగిరి అక్కడ అంతఃకలహాలు, శత్రువుల తాలూకా దాడికి దోహదకారిగా ఉండేది. శాసన విరుద్ధ చర్యలకి ఆ ప్రాంతం ఆలవాలంగా ఉండేది. అందుకని ఆ ముస్లిం రాజు ఏమిటి చేశాడు అంటే, జనార్దన తాలూకా శౌర్య సాహసాలు, నీతి నిజాయితీలని, రాజనీతిజ్ఞతని తెలుసుకుని సంప్రీతుడై అతన్ని అక్కడ దుర్గాధిపతిగా నియమించి సంపూర్ణ అధికారాలని, స్వేచ్ఛని ఇచ్చేశాడు. జనార్దన స్వామి కర్తవ్యనిష్టని, భగవన్నామనిష్టని సమానంగా నిర్వర్తించుకుంటూ అందరినీ సమానంగా ప్రేమిస్తూ రాజకార్యాలని ఎంతో నైపుణ్యంతో చక్కబెడుతూ ఉండేవాడు. అందరూ మనస్ఫూర్తిగా తమ విధులను నిర్వర్తిస్తూ ఉంటే శాంతి భద్రతలు నెలకొని అందరూ సుఖానుభూతిని చవి చూశారు. వ్యవసాయంలో కానీ వాణిజ్యంలో కానీ సక్రమంగా సాగిపోతోంది. దేవగిరిపై ఉన్నటువంటి ధారేశ్వరంలో జనార్దనుడు దర్బారు నడిచేవారు. ఆ నడపడంలో రాజకార్యంతో పాటు అక్కడ పురాణ పఠనాలను జరిపిస్తూ ఉండేవాడు. జ్ఞానేశ్వర మహారాజు వారు రచించినటువంటి జ్ఞానేశ్వరి, భగవద్గీత, అమృతానుభవాన్ని వారికి నిత్యపారాయణ గ్రంథాలు. అప్పుడప్పుడు అతను అశ్వాన్ని అధిరోహించి నిర్జన పర్వత గుహ ప్రాంతానికి వెళుతూ ఉండేవారు. అక్కడ మానవ రూపంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి సాక్షాత్కరిస్తూ ఉండేవారు. వాళ్ళిద్దరూ ఆధ్యాత్మిక విషయాల్ని కొంతసేపు చర్చించుకుంటూ ఉండేవారు. ఆయన ఆనందమగ్నుడై ఉన్నటువంటి సమయంలో దత్తాత్రేయుల వారు అంతర్ధానం అయిపోతూ ఉండేవారు. జనార్దన స్వామి కొంతసేపటికి తిరిగి తన నివాసానికి వస్తూ ఉండేవాడు. ఇది నిత్యకృత్యం. ఇలాగా ఆయన అశ్వాన్ని ఆరోహించి సాయుధుడై యుద్ధం చేయవస్తే శత్రువుల ఎదుట ఎవ్వడు నిలబడలేకపోయేవాడు. పలాయనం చిత్తగించేవారు. గురువారాలు అంటే లక్ష్మీవారంలో అతను సూర్యకుండం ప్రాంతంలో ధ్యాన నిమగ్నుడయ్యేవాడు. ఆయన ధ్యానభంగం కాకూడదని ముస్లిం ప్రభు గురువారం నాడు సెలవు దినంగా ప్రకటించాడు. ఇది జనార్దనం పట్ల ఉన్న గౌరవ ప్రపత్తులకు నిదర్శనంగా చేయబడిందని అందరూ భావించాలి. శ్రీ జనార్దనుడు బ్రహ్మవేత్త అయి ఉండి కర్మయోగాన్ని అనుష్ఠిస్తూ ప్రవృత్తి నివృత్తులకి పరమోత్కృష్టమైనటువంటి సమన్వయాన్ని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహంతో సాధించగలిగాడు. జ్ఞాన, ధ్యాన, కర్మ నిష్టలన్నీ అతనిలో రూపుదాల్చాయి. వీరి ఆచరణే మనకందరికీ కూడా పరమాదర్శం. నిజంగా ఇతను జీవన్ముక్తుడు. కర్మణ్య పశ్యేద కర్మణీచ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సంయుక్త కృతకర్మకృత్. కర్మయందు అకర్మని, అకర్మయందు కర్మని భావించి బుద్ధిమంతుడైనటువంటి వాడు సకల కర్మలు ఆచరిస్తూ గూఢ కర్మలకెళ్ళి తాను కర్తకాడు అని గీతాచార్యుడు బోధించినటువంటిది శ్రీ జనార్దను గారు కూడా అనుభవించినటువంటి కర్మయోగం. అతని సౌశల్యాన్ని చూసి ప్రేమాతిశయాన్ని సదాచారాది దేవత అయినటువంటి లక్ష్మి, శాస్త్ర విచారానికి సంతోషించి జ్ఞానస్వరూపిణి అయినటువంటి సరస్వతి, ఆత్మజ్ఞానాన్ని చూసి తత్వజ్ఞాన స్వరూపిణి అయిన పార్వతి అట్టి యోగిని సేవించారు, లేక ఆయన పట్ల మూర్తి భవించారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ స్థితిలో త్రిమూర్తి స్వరూపుడైనటువంటి దత్తాత్రేయ స్వామి అతనిలో నివసించి జ్ఞానభాస్కరుడై ప్రకాశిస్తూ అజ్ఞాన తమస్సుని నశింపజేస్తూ ఆశ్చర్యమే ఉంది.
జ్ఞానయోగి త్రిమూర్తి స్వరూపుడుగాను త్రిమాతృ స్వరూపుగాను బాసిల్లుతున్నది. అటువంటి జ్ఞానయోగి అయినటువంటి జనార్దనుని చేరి సేవించి పరమ జ్ఞానాన్ని పొందిన వారిలో రామ జనార్దనుడు, జని జనార్దనుడు, ఏకా జనార్దనుడు అనేవారు ముఖ్యులు. వీరిలో ఏకనాథుడు ముఖ్యుడు. ఈయన చరిత్ర అద్భుత మహిమాన్వితం, పుణ్యప్రదమైనది. జనార్దన స్వామి వారి ఉపదేశాలు వారి అభంగాల ద్వారా తెలియవస్తున్నాయి. కొన్నింటిని ఇక్కడ తెలుసుకుందాం. జగం అశాశ్వతము. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసి ఆత్మప్రాప్తిని తెలుసుకోవడమే మానవ జన్మ లక్ష్యమై ఉండాలి. ప్రతి వారికి ఆత్మను సాక్షాత్కరింప చేసుకోవడం అర్హత ఉన్నది. కానీ సాధనం అనేది ముఖ్యమైనది. పరమేశ్వర ప్రాప్తికి నామస్మరణ, జపము, భక్తి మార్గం ఇవన్నీ కూడా ఉత్తమమైనటువంటి మార్గాలు. ఆనాడు పుండలీకుడు సాధించిన సాధన నామ సంకీర్తనమే. ఆ మార్గం కూడా భగవద్ దర్శనాన్ని పొందవచ్చు. మహాత్ముల సాంగత్యం, సేవలు, వారికి వందనం చేయడం ఇవన్నీ సాధనలే. జాతి భేదాలు లేకుండా అన్న సంతర్పణ ఇవన్నీ చిత్తశుద్ధికి దోహదకారులు. చిత్తశుద్ధి ఏర్పడిన తీర్థయాత్రలు చేయకున్నా భగవంతుడు సంతోషపడి నీవు ఎక్కడ ఉంటే అక్కడే ప్రత్యక్షమవుతాడు అని బోధించారు. ఆ ప్రదేశమే పుణ్యక్షేత్రం అవుతుంది. జనార్దన స్వామి వారి యోగానుభవాలు వర్ణించారు. ఆకాశం అంత పెద్ద చక్రాల్లో చిన్న చిన్న చక్రాలు కనిపిస్తాయి. ఇందు ముత్యాలు గుత్తులు పొదగబడినట్లు దర్శనమిస్తాయి. పద్మరాగ ఛాయలో వెలుగులు దర్శనమిస్తాయి. దీపాలు లేక వెలుగులు మాత్రమే కనిపిస్తాయి. ముత్యాలు మణుగులు స్వయంగా ప్రకాశించినట్లు దర్శనమిస్తాయి. తెల్లని నురుగు మరియు పండు వెన్నెల కనిపిస్తుంది. ఖద్యోతాలు, నక్షత్రాలు, చంద్రసూర్యులు క్రమక్రమంగా గోచరిస్తాయి. హంస నిశ్చల ధ్యానం నిలుస్తుంది. దాని కళ్ళల్లోకి సూటిగా చూడాలి. ధ్యానానందావస్థని వీడిపోకూడదు. సకల ఆత్మలకి ఆదీశ్వరుడు నిత్యుడైన పరమాత్మ ప్రకాశం తనలో చూడాలి. ఆ స్థితిలో ఆత్మే పరమేశ్వరుడిని తెలుసుకోవాలని బోధించారు. మంచు, ధూమము, సూర్యచంద్రుడు, ఖగోళం, విద్యుల్లతలు, స్ఫటికాదులు కనిపించడం బ్రహ్మ సాక్షాత్కారానికి ముందు కలిగే దర్శనాలు. తర్వాత పరమయోగ సిద్ధి కలుగుతుంది. ధ్యానం ప్రారంభం నుంచి దర్శనాల కొరకు ప్రయత్నం చేయడం వెర్రితనం అని తెలియజేశారు. మొట్టమొదటగా సాధన క్రమం చేసి తీరాలి. జనార్దన స్వామి శిష్యుల్లో మొట్టమొదట ముఖ్యుడు ఏకనాథ స్వామి వారి చరిత్ర ఎంతో పుణ్యప్రదం. ఇవాళకి స్వామివారి తాలూకా పూర్వ చరిత్ర తెలుసుకున్నాం. తర్వాత రేపటి నుంచి స్వామివారి తాలూకా విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. అయ్యా, ఇక్కడికి ఇది సంపూర్ణం.